అండి అందరికీ గుడ్ మార్నింగ్. సో బీరకాయ పచ్చిపప్పు కాంబినేషన్లో ఎప్పుడైనా ఫ్రై చేసుకున్నారా లేదా కామెంట్ అయితే చేయండి. ఫ్రై అంటే మరీ ఫ్రైలా ఉండదు, గుజ్జు గుజ్జుగానే ఉంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరు ట్రై చేసే ఉంటారు, చాలా ఈజీ కాబట్టి అలాగే టేస్టీ కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ కాగనిచ్చి అయితే ఉల్లిపాయ ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఫ్రై అయ్యాక మంచిగా ఈ బీరకాయ ముక్కలు అనేది వేసేసుకుని ఉప్పు వేసుకోవాలండి. బీరకాయ ముక్కలు మా హస్బెండ్ని కొంచెం టైం ఉంది కదా కట్ చేసి పెట్టండి అంటే ఇదిగో ఇలా కట్ చేశారనమాట. నేనైతే చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను, త్వరగా అయిపోతుందని ఇలా కట్ చేసి ఇచ్చేసారు ఫస్ట్గా. సర్లేండి, ఎలా కట్ చేస్తే ఏంటి, ఫ్రై అయిపోతాయి కదా, ఇంకా ప్రాబ్లమే లేదనమాట. సో ఇంకా కొంచెం మగ్గాక పచ్చిపప్పు కూడా వేసేసుకోండి. పచ్చిపప్పు వచ్చేసి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న నో ప్రాబ్లం, మంచిగా నానిపోతుంది. అప్పటికప్పుడు నానబెడితే నానదండి, సో కొంచెం ముందుగానే నానబెట్టుకోవాలి. కొంచెం మగ్గిపోయి వాటర్ అంతా ఇనిగిపోయాక కారం కూడా వేసుకుంటే మంచిగా రెడీ అయిపోద్ది అనమాట. దీనిలో ఉప్పు సరిపోతేనే టేస్ట్, లేకపోతే తీపిదనం వచ్చేస్తుంది. సో ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి.